హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ డ్రెస్ మీద అయితే కనుక అసలు చున్నీ అనేది నిలవడదు. అంటే ఇది పాలిస్టర్ టైప్లో ఉంటుంది కదా, అంటే క్రేప్ ఆ టైప్లో ఉంటుంది అనుకుంటా. అందుకు అసలు నిలవడదు. అందుకే ఇలా ముందుకు వేసుకొని ముడి వేసేసుకుంటాను. స్కూటీ మీద పోయేటప్పుడు మనకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేసి. ఈరోజు అయితే కనుక ఎన్నో కుడదామనేసి మిషన్ మొదలు పెట్టేశాను. ఎన్ని కుట్టలేదు, ఒక 5 కుట్టేసాను. 5 అంటే పొద్దున 9కి అలా స్టార్ట్ చేశాను. 9కి స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక 5 పూర్తి చేశాను. ఇప్పటికి కాదు, మధ్యాహ్నం 2 కల్లా ఒక 5 అయితే అయిపోగొట్టేసాను. 5 బ్లౌజులు అయిపోయేసాను. ఇంకా వచ్చేసి ఇంకా కుట్టాల్సినవి ఉన్నా కానీ మనకు ఇంకొక పని అయితే కుదిరింది. ఇంకొక పని ఏంటంటే, మన సబ్స్క్రైబర్లు కొంతమంది మన దగ్గర బ్లౌజులు కుట్టించుకుంటున్నారని చెప్పాను కదా. అలానే ఒక అక్క వచ్చి కుట్టించుకుంది. ఆ అక్క ఉన్నది హైదరాబాద్లో అంట. ఇక్కడికి వాళ్ళ అమ్మ దగ్గరికి, ఇక్కడ ఏదో ఊరు చెప్పింది, నాకు గుర్తులేదు. అక్కడికి వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చింది, మన వీడియో చూసి, అంటే షాప్ వీడియో చూసి వచ్చి ఫోన్ చేశారు. ఆ రోజు నేను ఊర్లో లేను, సాయంకాలం వచ్చేంత వరకు ఉన్న తర్వాత కొన్ని శారీస్ ఇచ్చిపోయారు మనకు డ్రెస్సులు కుట్టమని. ఆ డ్రెస్సులు నేనేం చెప్పానంటే, ఒక 2 రోజులలో ఒక డ్రెస్ ఇయ్యాక హైదరాబాద్ వెళ్తున్నాం మేము, తర్వాత కుట్టిద్దు అనింది. కానీ నాకు టైం లేక పండగ ఉండి అసలు ఏమీ కుట్టలేదు. అసలు కాదు, ఒక వారం టైం ఇవ్వండి కుట్టిస్తా అన్నాను. వారం అంటే శనివారం ఇచ్చారు. శనివారం పోయింది. ఈరోజు వచ్చేసి సోమవారము. అవైతే ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఆఖరికి అక్క దాన్ని కుట్టాలి కదా అన్న ఉద్దేశంతో ఈరోజు పొద్దున ఫోన్ చేస్తే 5వ తారీఖు అలా ఇస్తానక్క, ఏం ప్రాబ్లం లేదంటే, లేదక్క మా అమ్మ 3వ తారీఖు 2వ తారీఖు వచ్చేస్తుంది, ఆ టైంకల్లా మీరు ఇచ్చారంటే తీసుకొస్తుంది అనేసి అనింది. కన్నా వెనకమ్మటే ఇంకా మనం ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇన్ని రోజులు ఆపి కూడా సర్లే అక్క కుట్టిస్తలే అనేది చెప్పాను. ఇంకా దానికి లైనింగ్స్ అనేది కొన్ని క్రేప్ లైనింగ్స్ కావాలి. కాటన్ అంటే మన షాప్లోనే ఉన్నాయి. క్రేప్ కావాలంటే ఇక్కడ మన వీధిలో కూడా దొరకవు. షాప్ అంటే టౌన్లోకి వెళ్ళాలి. అందుకోసమని మధ్యాహ్నం అన్నం తిన్నాల నుంచి 3:30కి వెళ్ళేసి అన్నీ తీసేసుకొని మళ్ళీ అయితేనక వచ్చేసాను. మళ్ళీ అంటేనక ఇక్కడికి వచ్చినాను, షాప్లోకి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిపోయింది. ఇంకా ఒకదానికి లైనింగ్ దొరకనంటే నా దగ్గర ఇంతకుముందు క్రేప్ లైనింగ్ తెచ్చిపెట్టినది ఉన్నది. అంటే కొన్ని డ్రెస్సులకు తెచ్చింటిని. ఆ డ్రెస్సులు సరిపోయి ఇంకొంచెం ఉండేనక దాన్ని అలాగే పక్కన పెట్టేశాను. అది గుర్తొచ్చేసి నేనైతేనక మన కస్టమర్స్ వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు డీప్గా వేసుకోవాలనుకున్నప్పుడు, అంటే పెద్ద నెక్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ పెంచినామంటే చిన్నగా అయిపోతుంది. నెక్ చిన్నగానే వస్తుంది. మీరు కొంచెం గొప్పగానే ఉన్నారు కాబట్టి ఇరుక్కున్నట్టు ఉంటుంది బ్లౌజ్. పైకి వస్తే మళ్ళీ ఏమనుకోకుండా చెప్తున్నా, అంటే ఉన్నది చెప్తున్నా. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో బ్లౌజులు ఇస్తున్నారు కదా, అన్ని అట్నే వచ్చినాయంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడిపోతారు. లేదు, నాకు నెక్ ఇంతే ఉంది, ఈ పొడవు పెరగాలంటే ఒక ఇంచు అలా పెంచుకుంటామని పెంచుకో. అది కూడా ఈ బ్లౌజులు ఎక్కువ ఉంటేనే. ఇది కూడా అంటే కాటన్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి అక్క. సపరేట్ వస్తున్నాయి, చాలా తక్కువ వస్తున్నాయి. అడిగిన ఇవి ఈ పొడవు మీటర్ ఉంటుంది అక్క. ఈ ఎడల్పు అనేది తక్కువ వస్తుంది. అప్పుడు నేనేం చేయలేను కదా. ఇప్పుడు ఎక్కువ జాయింట్, ఇప్పుడు సంకలకు జాయింట్లు పడినడం అంటే కామన్ పడుతుంది. అన్ని దగ్గర జాయింట్లు పడినాయంటే మీరు ఉతుకులు పడంగా పాసిపోతుంది. అందుకని నేను కాదనేది చెప్తా, కానప్పుడు కాదు అనేది చెప్తా. మీరు పొడవు పెంచుకునే కొద్ది ఏమవుతుందంటే ఇది తక్కువ అవుతుంది. ఇప్పుడు అలా పర్లేదులేమ్మా, హ్యాండ్స్ కొంచెం పైకి ఏవైనా వేసుకుంటే దేనికన్నా పైకే ఉన్నాయా? సరే, ఇంకా ఇక్కడ కొంచెం పెంచుతారు, ఒక ఇంచు మైన పెంచుతాను. ఇది సరిపోయింది కదా, హ్యాండ్ సరిపోయింది. అదే కొంచెం ఇది కొంచెం అని చూడు. ఏం సార్ అంటున్నాడా కొంచెం? మరి మీ ఎందుకని అది కొంచెం నాకే కొంచెం పెద్దగా ఉన్నట్టుంది, చిన్నగా ఉన్నట్టు. ఇంకప్పుడు మీకు మెడ చిన్నగా వస్తుంది. చూడు కొంచెము ఒక ఏలు అంటే ఒక ఇంచు పెంచినా కానీ మెడ పైకే వస్తుంది మీకు. చాలా కిందుకుంది ఇప్పుడు. ఇంకా సరే అయితే పర్లేదమ్మా అంటే ఇంకా పెంచేస్తా. ఓకే, బ్లౌజ్ ఇస్తాం.
పడతాయి ఒక 10 రోజులు. ఈ టూరు పోవాలని అన్ని కొత్త ఊరికి ఆ టైంకి ఇలా ఇస్తారు మీరు పోయాలి కదా. టూరు అంటే సోమవారం ఇవ్వాలి ఈ టయాన్ని వచ్చా వచ్చే సోమవారమా? ఈరోజు సోమవారం కదా, ఉమ్. వచ్చే సోమవారం ఈ టైన సర్లే. ఎన్ని ఉన్నాయి? 3 లైనింగ్ లేవు, ఇంటికి ఉన్నాయి ఈ మూడిటికి ఉన్నాయి. ఇదే ఇదే ఇవి ఫాల్స్ లైనింగ్ ఈ రెండింటికి ఉన్నాయి, మూడిటికి లేవు. ఇది ఏందో ఇది దీనికేనా ఇచ్చి నేనేమో పాట వాడినా కింది దానికే ఇది ఎట్లా వచ్చిందో ఇదే దీనికి, ఇంకా దీనికంటే సరిపోతుందిలే. ఇది సరిపోతుంది. పాలు పాలా? పాలు ఇది 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 దీనికి ఏమైనా తెచ్చుకున్నావేమో చూడు. దానిలో ఒక దానికి ఆ పైన మొన్న ఒకటి కుట్టించుకుపోయినలే, ఇట్టాడితే కదా. అవును, 2 ఇచ్చినాడు ఇట్టాటి. మరి ఏది ఒకటి ఏది మరి ఒకటి కుట్టించుకునిలే, కుట్టించుకున్నాం. ఇది ఇది ఉంది కదా, ఈ 2 కానీ ఇచ్చిండు ఇవి దీనికి దానికని. ఇది దానికి వేయించుకో. దీనికి ఇది కిందే ఉంది, వేరే కంపెనీ ఉంది. అదే నచ్చింది. 2 పాలు 2 లైనింగ్ తెచ్చిన 2 చీరలు. సర్లే దీనికి వేసేద్దాం, ఏం కనిపించదు కానీ. పెద్ద పాలు లేవి, దీనికి చిన్న పాలు పట్టేటట్టు ఉంది. దీనికి ఈ పెద్ద బార్డర్ ఉన్న దానికి పెద్ద ఫాల్ వేసేయాలి, ఒకదానికే చిన్న పాలు పట్టేది. దీనికి పెద్దది ఇదే చేస్తావా? ఇదే వేసేయమంటే వేసేస్తా. అదే ఇది దీనికి చిన్న పాలు వచ్చేదిలే, ఉమ్. చిన్న పాలు ఉమ్. దీనికి పెద్ద పాలే. బార్డర్ పెద్దగా ఉంది కదా. దీనికి బార్డర్ పెద్దగా ఉంది. దీనికి ఒకదానికే చూడు చిన్న పాలు రావాల్సింది, అంటే పెద్ద పాలు. 5 చీరలు 5 చీరలో 2 ఫాళ్ళు 2 లైనింగ్లు ఇచ్చేసినారు నాకు. ఇచ్చిన 3 ఫాళ్ళు 3 లైనింగ్లు నేను వేయాలి. ఒక్కటే పెద్ద ఫాల్ వేయాల్సింది. ఒకటేనా? ఒకటే కదా, ఇది చిన్న బార్డరే కదా ఉండేది. దీని మీద వేయాల. దీనికి కూడా పెద్దదేనా? సర్లే 2 పెద్ద పాలు. దీని మీద పాలు, ఇది పెద్దది కదా పాలు, దాని మీద వస్తాయి పాలు. మళ్ళీ మొన్న పుట్టిన దానికి చిన్న పాలు వచ్చింది. మీరు వేసుకునేటివే కదా అవి, నాదేం కాదు కదా. చూసి ఇచ్చింది. పాలు పెట్టలేదు కదా, తీసుకున్నాయి నా దగ్గర పాలు. పాలు చేసేటప్పుడు పాలు తెచ్చుకోకుండా ఎట్లా? అదే ఇది పైన పెట్టేసేయాలి, చీర పెడదాం. కట్టెల బ్యాగ్ ఎత్తుకుంటే కానరాలే, సార్ ఆఫీస్కి పోతుంటే ఏం కాదు, మడతలు ఏం మడవ పని. నేను ఈ వస్తాను మొత్తం అన్నట్లా కన్నీ కుట్టి బ్యాగ్లో పెట్టింది. సరే సరే. అది నువ్వు అది ఇక్కడ కుట్లు వేసినావు టాప్కు, అన్ని కుట్ల కాడల్లా వేయలేదే. అన్ని కుట్ల కాడెట్టేస్తాం, స్ట్రైట్ కుట్లే కదా వేసేది. అంతేనా? స్ట్రైట్ కుట్లు వేసాను, సంకర ఉండల్స్ వేసాను. ఇక్కడ ఇదంతా వెయ్యరు కుట్లు అంటే స్ట్రైట్ కుట్లు. ఈ చంక కూడిపోతాయి ఎక్కువ. ఇక్కడ చంక చుట్టూ ఈ స్ట్రైట్ గా వేస్తాం. ఇక్కడ ఇంకేమైనా లూజ్ ఉంటే ఇంకో ఎక్స్ట్రా కుట్టేస్తాం. నువ్వు లూజ్ గీజ్ ఏం చెప్పలే కదా, ఏం చెప్పకుండా ఊరికే కుట్టేయమ్మా అనేది చెప్పి. అంటే నేను కుట్లు అంటే కేపించుకుంటాలే అని చూస్తే వేయలేదే, మళ్ళీ తెద్దామని ఇంకేమో లేదు తేలే. అట్లా ఏం వేయరు, అట్లా అంతా కేసింటే ఇంకా డ్రెస్ కుట్టేపోయిన అవుతుంది కదా మొత్తం. అంటే ఊరికి కుట్టు అనేది ఏముంది అంటే, ఊరికి కుట్టు మామూలుగా మేము కుట్టిన డ్రెస్ కుట్టడం వేరు వస్తుంది, కుట్టిన డ్రెస్ మీద కుట్లు వేయడం వేరు వస్తుంది. అది ఒక్కొక్కటి పట్టుకొని వేయాలి కదా. వేసి బిల్లు వేసి ఇది ఇంటికి చీరలా బిల్లు వేసి అంటా. అప్పుడు చెప్తా పో, నేను వేసుకొని చెప్తాను. ఆ లైనింగ్లు అన్ని కలుపుకొని చెప్తాను. అదే లైనింగ్ 20 రూపాయలు పాలు, చిన్న పాలు అయితే 15 కదా, పెద్ద పాలు అయితే 20. పెద్ద పాలు అయితే 25. నేను 20 తీసుకునేది. ఇంకా నువ్వు తీసుకొచ్చావని తీసుకొని రా, లక్షణంగా వేసిస్తా. నువ్వే తీసుకొస్తానని తీసుకొని రా, వేసిస్తా నేను. నువ్వు 25 చెప్తాను, 20 పాలు. నేను ఎప్పటి నుంచో 20. మామూలుగా ఫాల్ వేస్తే 50 రూపాయలు తీసుకుంటాం, మాదే ఫాలు. పెద్ద ఫాల్ అయితే 55 రూపాయలు తీసుకుంటాం. పాలు మూటకి తెచ్చి ఇవ్వాలి కదా నేను. తీసుకొని రా, ఎప్పుడు ఎప్పుడన్నా తీసుకురా. షాపులో అంగుల కన్నా
అంకుల్ కాడ తీసుకునేటి ఆ. ఈడ షాపులో కూడా తీసుకుంటా, ఆమె కూడా అంతే 20 తీసుకొని రూపాయలు పాలు, పోయి. 50 నా రూపాయలు దగ్గర లేవులే పెద్ద పాలు కూడా నేను కొనుక్కొచ్చేయాల్సిందే కానీ 50 రూపాయలు లైనింగ్, 20 రూపాయలు పాలు అన్నైనా అంతే. 20 రూపాయలే కదా నేను చెప్తున్నది. అదే చిన్న పాలు అయితే 15, పెద్ద పాలు అయితే 20. ఏమో 20తో ఏ ఇంకా నువ్వు ఇంకా ఒకటే కదా చిన్న పాలు, ఇంకా అయితే మరి 20కి పాలు నీకైనా ఇచ్చారు కదా, మాకే ఇచ్చంటే నీకు ఇంకా 10 రూపాయలు తగ్గిస్తారు. ఏమో నాకు మీటర్ 50 రూపాయలు లైనింగ్ అని ఆడ షాపు లేదు ఒక ఆమె నేనే కుడతా కదా అంటది, ఆమె కాడ కూడా తెచ్చుకుంటా సీరియల్ ఎత్తుకుపోయి నేను. సర్లే పాలు ఇప్పుడు 3 పాలు 20 రూపాయలు. చెప్పేది పాలు 3 కదా ఉండేది, నేను వేయాల్సింది 3 పాల్సులు. 3 పాల్సులకు 150 రూపాయలు అవుతుంది. పుట్టిన దానికి వేసిన దానికి అవి 2 దాంట్లకు 60 రూపాయలు అవుతుంది. పాలు 70 రూపాయలు అవుతాయి కదా, పాలు లైనింగ్. ఫాల్ అట్లా కాదక్క, నేనే ఫాల్ వేసి కుడితే ఫాల్స్ నేను అమ్మట్లేదు. ఫాల్ వేసి కుడితే 50 రూపాయలు. తెద్దామంటే నాకు 170, 180 కదా నువ్వు చెప్పి మన కూలి మేమే తెచ్చిచ్చే. అవును అదే ఇంకా దాన్ని నేను తెచ్చుకునేది 20 రూపాయల పాలు. సర్లే నువ్వే తీసుకురాపో ఫాల్స్, తీసుకురాపో. తీసుకొచ్చు పాలు 25 అంటుంది. ఇప్పటికి అయిపోయింది వాళ్ళకి సర్ది చెప్పడము, వాళ్ళు ఇచ్చిన బ్లౌజులు తీసుకోవడం. వాళ్ళు ఇలానే ఉండేదానా వీడియో చేసుకోవడానికి కొంచెం కూడా టైం కుదరట్లేదు. నేనేమో ఇంత సన్నగా అయిపోతూ ఉన్నాను. సర్లేండి, ఈరోజు వీడియో మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే కనుక చెప్పాను కదా లైనింగ్లో అవి తెచ్చేసానని. అవి తెచ్చేసాను, అది అయిపోయింది. ఈరోజు నైట్ అయితే కనుక దానిలో పని అయితే మొదలు పెట్టేసేయాలి. అంటే కటింగ్ చేసేసి రేపు గుట్టేసినామంటే రేపు 1వ తారీఖు, రేపు గుట్టేసే రేపు స్టార్ట్ చేసినామంటే మేబీ 2వ తారీఖు సాయంత్రానికి అయిపోయినా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. ఇంకొకటి ఏంటంటే కనుక నాకు మా పక్క పాప వాళ్ళ ఆ పాప నాతో మంచి డిజైన్స్ అనేది కుట్టించుకుంటుంది. అక్క డిజైన్స్ కుట్టు, ఇట్లా కుట్టు, అట్లా కుట్టని. ఆ పాప వేసుకోయిన డిజైన్స్ అలా చూసి ఆ స్కూల్లో టీచర్స్ అడిగా, అంటే చిన్న పాప కాదు ఆమె టీచరే, నాకు చిన్న పెళ్ళిగాని పిల్ల కాబట్టి పాప అంటున్నాను అంతే. టీచర్ అయితే కనుక ఈమె వేసుకుపోయే బ్లౌజులలో చూసి అడుగుతూ ఉన్నారంట, ఎట్లా ఎట్లా అని బాగా కుడుతున్నారు, ఎవరు అంటే మా అక్కనే కుడుతుంది. అక్క అంటుంది మా అక్కనే కుడుతుంది ఇట్లా పని ఇట్లా అంటే సరే నా బ్లౌజులు కుట్టించుకురా అనేసి ఫస్ట్ ఒకటి ఇచ్చారు, అది కుట్టేసాను బాగుంది అనేసి. మళ్ళీ ఒక 2 ఇచ్చారు, అవి బాగున్నాయి అనేసి మళ్ళీ ఒక 3 ఇచ్చారు. పాపం పండగ వారం ఉందా నాకు ఇచ్చారు. పండగ అంటే కనుక ఉగాది అనుకుంటా, మొన్న పోయిన పండగ, మైండ్ పనిచేయట్లేదు. పండగకి ఇచ్చింటేనక ఇట్లా చాలా ప్రెషర్ ఉండిపోయి ఇట్లా పని అక్క అని చెప్తే ఆ పాప చెప్తే సర్లే నాకు ఒక బ్లౌజ్ పండగ కుట్టి మనది. సరే అన్నట్టు ఒక్క బ్లౌజ్ పండగ కుట్టి మనం ఇచ్చేసామండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటికి పండగ అయిపోయి కూడా వారానికి వారం వెళ్ళిపోయింది. ఇంకా అలాగే పెట్టుకుంటే బాగోదు అనేసి ఇంకా నేను డిజైన్స్ మంచిగా కుట్టమని చెప్పారు, కానీ నేను ఏం డిజైన్ పెట్టి కుట్టే స్థితిలో లేను. ఎందుకంటే డిజైన్కి టైం ఎక్కువ అయిపోతుంది, అమౌంట్ వస్తుంది అనేది కాదు, టయానికి బ్లౌజ్ ఇవ్వాలి అనేది నాది ఉద్దేశం అయితే కనుక అనేసి ఇట్లా కుచ్చులో పెద్ద హ్యాండ్ కాకుండా చిన్న హ్యాండ్ పెట్టానండి. చిన్న హ్యాండ్ పెట్టేసి కుచ్చు పెట్టేసి సింపుల్ డిజైన్ అనేది పెట్టేశాను. అంటే నాకు తొందరగా అయ్యేటట్టు ఈ డిజైన్ ఇలా రౌండ్ నెక్ పెట్టేసి ఒక సైడ్కి అనేది కట్ వర్క్ అండ్ చీర కలర్ వచ్చేసి చీరదే క్లాత్, అది ఎగస్ట్రా కట్ చేసుకునే క్లాత్తో ఇలా బాల్స్ అనేది పెట్టేశాను. ఇది ఒక డిజైన్ అనేది చేసేసానండి. ఇంకొకటి అంటే కనుక ఇంకా ఏం కుట్టాలో అర్థం కాక పొద్దున ఏదో ఒకటి అన్నట్టు స్టార్ట్ చేసి అయితే కనుక ఈ డిజైన్ అయితే కనుక కుట్టేశాను. కానీ కుట్టిన తర్వాత భలే అనిపించేసిందండి డిజైన్ అనేది. అంటే పలక మీద పెట్టేశాను. ఇది మామూలుగా అయితే బుగ్గల హ్యాండ్ పెట్టమనేసి చెప్తే బుగ్గల హ్యాండ్స్ కానీ కట్ చేస్తే క్లాత్ అస్సలు సరిపోలేదు కదా అనేసి అయితే కనుక నేనైతే ఇలా అయితే కనుక అనుకున్నాను, ఇలా కుట్టేశాను. ఎలా ఉంది కామెంట్ చేయండి. బాగానే కుదిరాయి అనేసి నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఓకేనండి, బాయ్.